ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. నిన్న ఇప్పుడు మేడం గారు ఉన్నారు, కలెక్టర్ గారు, రేపు బీసీ లోన్స్ ఫైనాన్స్ చేయాలా? ఎందుకు ఇస్తున్నాం బీసీ లోన్స్? మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలా? మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తూ ఉంది కాబట్టి సెల్ఫ్గా మీరు జనరేట్ చేసుకోవాలా, మీ ఆదాయాన్ని మీరు పెంచుకోవాలా, మీ కుటుంబ పోషణ కావాలా. అది మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆశయం, లోకేష్ గారి ఆశయం. లోన్ ఇచ్చారు, ఎస్టీలకు కూడా ఇస్తున్నాం, మళ్ళీ మైనార్టీలకు కూడా ఇస్తున్నాం. మేము ఎందుకు ఇస్తున్నాం? మీరు ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చినట్టు సభ్యులు సద్వినియోగం చేసుకోండి. నేను 40 సంవత్సరాలు ఎంతమందికి ఎన్నిసార్లు ఇచ్చింటాను? ఆదరణ స్కీమ్ పెట్టి కులాల వారీగా వృత్తుల వారీగా ఇచ్చాను కొన్ని వేల మందికి. ఒక్కరు కూడా ఎవరైనా పైకి వచ్చారంటే జీరో. కాబట్టి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా కూడా అవకాశం ఇస్తూ ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది? మీరు బాగుండాలా, మీ కుటుంబాలు బాగుండాలా, పేదవారిని ఆదుకోవాలా, పేదవారికి ఎంపవర్మెంట్ అంటే వారికి కూడా ఆర్థిక పరిపుష్టిని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇది ఆశయాలను వమ్ము చేయకుండా మీరు ముందుకు సాగాల. మీరు జీతం తక్కువ, మాకు జీతం తక్కువ ఉందని చెప్పి మీరు అనుకోకూడదు. ఎప్పుడు కూడా శ్రమ చేయాలా, కష్టపడాలా. నేను ఈ నియోజకవర్గంలో 9 సార్లు నిలబడాలంటే నా శ్రమ ఎంత ఉంటుంది? ఒక మైనార్టీగా ఎన్నిసార్లు నిలబడాలంటే నా కష్టం ఎంత ఉంటుంది? నేను రాజకీయంగా చెప్పడం లే, మీరు రాజకీయాలు రమ్మని చెప్పడం, రాజకీయాలు బాగా కలుషితమే దాని గురించి మాట్లాడడం లే. మీరు ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలి. మీ కుటుంబ పోషణ కోసం ఈరోజు అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 20 లక్షల మందికి నేను ఈరోజు ఉపాధి కలిగిస్తానని చెప్పినప్పుడు ఏ రకంగా కలిగిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. జాబ్ మేళా వెలిసి మీ అవేర్నెస్ క్రియేట్ చేసి మేము మనం చోట ఇస్తామని చెప్పి అధికారులను కూర్చోబెట్టి అధికారులు సంప్రదించి ఇండస్ట్రీస్ వారితో ఈరోజు జాబ్ మేళాను ఏర్పాటు చేసి మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా మహిళలు అయితే బాగా చదువుకున్నారు. నేను ఉన్నారు. నేను చాలామంది ముస్లిం గర్ల్స్ చూశాను. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు వచ్చేటప్పుడు అమ్మాయితో మాట్లాడా. కానీ మగవాళ్ళు ఏం పని చేస్తారంటే స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. దాని స్కిల్ డెవలప్మెంట్ కాకుండా దానికి తోడు మళ్ళీ చూడు అలవాట్లు. సీలింగ్ పని చేయాలన్నా, ఈ పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా వాళ్ళు చేయాల్సిందే. శ్రామికులు, కష్టజీవులు వాళ్ళు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అలవాట్లు మార్చుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. ఎటువంటి అలవాట్లు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. అలవాటు తప్పియాలంటే మీరు ఏం చేయాలి? మీరు మీ బాధ్యత తీసుకోవాలి. మీ తల్లిదండ్రులు ఉండే, మీ తండ్రి గారికి మరీ ముఖ్యంగా మీరు తెలియాల్సిన అవసరం ఉంది. తల్లిగా ఇంత బాగా చెప్పారు మీరు మీ కుటుంబాన్ని పోషణ కోసం కలెక్టర్ గారు. ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది కనీస బాధ్యత మీది. రేపటిదిన భావి పౌరులు మీరే ఈ దేశానికి. కాబట్టి మిమ్మల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడుగా మన లోకేష్ బాబు గారు మీకు ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకుపోవాలా. ఇంకా మనం ఎవరైతే, ఎందుకంటే దేశ జనాభాలో మనం చాలామంది కూడా భాగస్వాములకు పనిచేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ముందుకు రావాలని, మీ అందరి ఆర్థిక పరిపుష్టిని పెంచాలని ఈ ప్రభుత్వ ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.